నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సోలార్ విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పేరు అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి అమెరికా FBI ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు నమోదు చేసిన నేపథ్యంలో మరి ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా దీనిపై చర్చ నడుస్తోంది. ఇక దీనిపై ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలైనటువంటి షర్మిల దీనిపై ఘాటుగానే స్పందించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా కౌంటర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సెకీతో ఒప్పందం ఏదైతే ఉందో దీని గురించి నాకు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంత తక్కువకి ఒప్పందం చేసుకున్నందుకు గాను నాకు శాల్వా కప్పి సన్మానించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే, ఇంత అందమైన అబద్ధాన్ని అల్లడంలో నీకు అవార్డు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి షర్మిల గారు అడుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఆవిడ కొన్ని ప్రశ్నలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంధించడం జరిగింది. అలాగే నువ్వు చేసుకున్న ఒప్పందంలో అవకతవకలు లేవు అంటే బైబిల్ మీద ప్రమాణం చేయగలవా అని చెప్పి ఆవిడ సవాల్ కూడా విసిరారు. మరి దీనిపై ఇటు వైసీపీ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంతవరకు స్పందించిన పరిస్థితి అయితే లేదు. మరి ఇటు దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తున్న వేళ మరి షర్మిల గారి మాటలకు మరి వాడు స్పందిస్తారా లేదా అన్నది ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సో దుర్గా కుమార్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఏదైతే ఉందో ఈ కొనుగోళ్ల ఒప్పందం ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది, పార్లమెంటును కూడా స్తంభింపజేస్తోంది. అయితే ఇంత నడుస్తుంటే ఈయన తీరిగ్గా వచ్చి ఇది జరిగిన 12 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. ఇక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా ఆయన ఏం మాట్లాడతారా, అసలు దీని గురించి ఏం వివరిస్తారా అనుకున్న టైంలో ఆయన ఇంకా బాంబు బ్లాస్ట్ చేసినట్టు నాకు శాల్వా కప్పి సన్మానించాలి అని చెప్పారు. సో ఇక్కడ క్లియర్గా లెక్కలు కనిపిస్తుంటే ఈవెన్ అప్పట్లో ఉన్న ప్రతిపక్షాలు కావచ్చు, ఇప్పుడున్న అధికార పక్షం కావచ్చు, ఇంత క్లియర్గా ఉన్న వాళ్ళు మాట్లాడకపోయినా కానీ షర్మిల గారు వచ్చి బయట పెడుతున్న పరిస్థితి. సో మరి మీరేం చెప్తారు? ఇప్పుడు షర్మిల గారు కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు ఆయనకి, మీరేం చెప్తారు దీని గురించి? మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ స్పందిస్తుందంటారా దీని మీద? జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ స్పందించే అంశాల మీద స్పందించలేదు. వాళ్ళు దేని మీద అయితే స్పందించకూడదో పెద్ద అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఈ పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్లో అవినీతికి పాల్పడ్డాడు. భారీగా ప్రజల మీద భారం పడే విధంగా ఆయన ఒప్పందాలు చేసుకున్నాడు. ఒప్పందాలు రద్దు చేసుకుని నష్టపెట్టాడు రాష్ట్రాన్ని, ఒప్పందాలు చేసుకుని కూడా నష్టపెట్టాడు అని మీరు అడగవచ్చు. ఒప్పందాలు రద్దు చేసుకుని అని అప్పట్లో PPAలు రద్దు చేసుకోవద్దని కేంద్రం నుంచి అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి కానీ ప్రభుత్వాలు కానీ విజ్ఞప్తి చేసినాయి. ఎందుకంటే అంతకన్నా లోయెస్ట్లో మీకు దొరకదు, తర్వాత పెరుగుతాయి ధరలు. రెండోది ఇప్పటికి అగ్రిమెంట్స్ కనుక మీరు కనుక రద్దు చేస్తే ఇది మీ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, భారత ప్రభుత్వంలో ఈ ఒప్పందాల మీద కానీ ప్రభుత్వ వ్యవహారాలు ప్రభుత్వ నిర్వహణల మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే విశ్వసనీయత కోల్పోతారు పారిశ్రామికవేత్తలు. అట్లా కనుక అయితే ఇంకా ఏ పరిశ్రమలు కూడా ఏ విద్యుత్ సంస్థలు కూడా ఒప్పందాలు కూడా రావు. మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న రాజకీయ కక్షతో మీరు చేసే పని మీ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా నష్టం కలుగుతుందని చెప్పారు. తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే, నేను 151 సీట్లతో గెలిచా కాబట్టి నేనే ఒక రాజ్యాంగం రాసేయచ్చు, నా రాజ్యాంగమే నిలబడుతుంది అనుకున్నాడు. కానీ అది సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆయా విద్యుత్ సంస్థలు వాళ్ళు స్థాపిత సామర్థ్యాన్ని పెంచుకున్నారు. ఈ రాష్ట్రంతో ఒప్పందం ఉందంటే ఇది మనం దీన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందే. అది కనుక చేయలేకపోతే కూడా వాళ్ళు డ్యామేజెస్ కట్టాలి, నష్టం కట్టాలి. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్న తర్వాత మీరు రద్దు చేసినా సరే కాక ఆ ఒప్పందంలో దీని ప్రకారం మీరు వాళ్ళకి ఆ చెల్లింపులు చేయాలి అన్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే అది చెల్లదు కాబట్టి మనం కరెంట్ కూడా వాడుకోలేదు వాళ్ళ దగ్గర, వాళ్ళకి కట్టక్కర్లేదు అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు కట్టమన్నప్పుడు వాడుకోని కరెంటుకు కూడా కొన్ని వేల రూపాయల ప్రజాధనం కట్టాల్సి వచ్చింది. అది సుప్రీంకోర్టు నిర్ణయం. ఏ ప్రభుత్వం కూడా అంత తొందరపాటు నిర్ణయాలు చేయదు. ఇవాళ ఈయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రభుత్వం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటారు తప్ప చంద్రబాబు ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి XYZ అని ఉండవు. ఆ గతంలో కూడా అమరావతితో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్నాడని ఆ ఒప్పందాలని రద్దు, నేను అమరావతినే రాజధానిగా ఉంచనని కూడా రకరకాల వేషాలు వేసాడు. ఇక్కడ పెడతాను రాజధాని, అక్కడ పెడతానని ఎన్ని వేషాలు వేసినా ఆఖరికి మళ్ళీ అదే రాజధాని అయ్యింది. ఆ దానికే నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కూడా, మోదీ మళ్ళీ రీఎలెక్ట్ అయ్యి కూడా. అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే అన్నీ కూడా ఇట్లాంటి తొందరపాటు పనులు, అవివేకమైన పనులు. ఈసారి ఏం చేశాడంటే ఇంకోటి 25 సంవత్సరాల పాటు ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రాసి ఇతనికి వచ్చింది 1750 కోట్లే, ఇతనికి వచ్చిన బఠానీలు మాత్రమే. కానీ ప్రజల మీద పడ్డ భారం
1,60,000 కోట్లు 25 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించాల్సి వస్తుంది. ఇప్పటికే ఇతను గతంలో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచాడని విమర్శించిన జగన్మోహన్ రెడ్డి తన టైంలో 9 సార్లు పెంచి గతంలో 500, 600 వచ్చే మధ్యతరగతి వాళ్ళ కరెంటు బిల్లులు ఇవాళ 2,500, 3,000 స్థాయికి తీసుకెళ్ళాడు. వాళ్ళకి ఆ కరెంటు బిల్లు కట్టుకోవటం ప్రతి నెల ఒక గండంగా మారింది. ఇవి ఇతను ఓడిపోవటానికి ప్రధాన కారణాల్లో లిక్కర్ ఎంత ప్రధాన కారణమో ఇతర ఎన్ని కారణాలు, విద్యుత్ ఛార్జీలు పెంచడం కూడా అంతే కారణం. లేకపోతే 151 సీట్లతో నువ్వు గెలిచి ఇంత ప్రజారంజకంగా నువ్వు పరిపాలిస్తున్నానని చెప్పుకుంటూ మరి నువ్వు వాళ్ళ 11 స్థానాలకు రావటం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఓడించిన ప్రజలే మేము తప్పు చేశాము, ఇలాంటి అర్హత లేని వ్యక్తిని ఎన్నుకోవటం ద్వారా రాష్ట్రాన్ని నష్టపెట్టాడు, అతను బాగా సంపాదించుకున్నాడు, మా బిడ్డల జీవితాలు ఉద్యోగం లేకుండా భవిష్యత్తు లేకుండా పోయిందనే ఇవాళ 164 స్థానాలు ఇచ్చారు. ఇప్పుడు షర్మిల గారు కూడా ఇప్పటికి కూడా ఆమె ఇంకా మోసపోతుంది. గతంలో అనేక సార్లు కూడా మోసపోయింది. పాపం ఆయన్ని ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా అతనిలో ఒక అపరిచితుడు ఉన్నాడని ఆ రోజు ఆమె గుర్తించాల, తర్వాత చెప్పింది. అట్లాగే ఇప్పుడు కూడా ఆమె ఏమంటుంది? బైబిల్ మీద ప్రమాణం చేయమంటుంది. అతను ఎక్కడ చదువుతున్నాడు బైబిల్ని? పబ్లిక్లో చదవట్లేదు, 4 గోడల మీద మధ్యలో చదువుతున్నాడు. అతను అవసరమైతే ఇన్ని 100,000 కోట్లు వచ్చినప్పుడు బైబిల్ మీద ప్రమాణం చేయడానికి ఆయన ఎందుకు చంపుతాడు? ఆయనకి బైబిల్ మీద లేదు, తల్లి మీద లేదు, చెల్లి మీద లేదు, ప్రజల మీద లేదు. కేవలం ఆయనకు కావాల్సింది డబ్బులు వచ్చినప్పుడు దేన్నైనా చేస్తాడు. ఇప్పుడు మొన్న ఆయనకి సంబంధం లేని టీటీడీ వ్యవస్థను కూడా బజార్కి ఇచ్చాడు. అసలు దానికి టీటీడీకి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? అట్లా తనకి మతపరంగా కానీ లేకపోతే బాంధవ్యాల పరంగా కానీ ఇప్పుడు సొంత బాబాయిని కూడా హత్య చేసిన కేసులో ఆయన పరోక్ష పాత్ర ఉందని తెలుసు కదా, వాళ్ళ తమ్ముళ్ళని ఎగదోషి చేశాడు. ఇవాళ దానికి ఏమన్నా ఆయన బాధపడుతున్నాడా? ఇంకా పైగా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద వేసి రాజకీయ లబ్ధి కూడా పొందాడు. కాబట్టి షర్మిల గారు ఇప్పటికీ కూడా వాళ్ళ అన్నయ్యని కరెక్ట్గా అంచనా వేయలేకపోతుందనే నేను ఫీల్ అవుతున్నా. తెలియకే పాపం ఇంకా బైబిల్ మీద చెయ్యి అంటే చిన్నప్పుడు కనుక ఒట్టే చెప్పు అన్నట్టుగా ఉంది. ఆ స్టేజ్ అన్ని దాటిపోయి ఆయన అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి ఆమె అడిగింది అనేక ప్రశ్నలు. నిన్ను వ్యక్తిగతంగా ఎందుకు కలిశాడు, తర్వాత ఇతరుల కన్నా నువ్వు ఎక్కువ ఎందుకు కొన్నావు, నువ్వు చేసిన లాభం ఏంటని ఇవన్నీ ప్రజలు అందరూ అడుగుతున్నారు. ఇవాళ శాసనసభలో మాట్లాడకుండా బయట నుంచి గులకరాళ్ళు ఇస్తురుతున్నాడంటే ప్రభుత్వం మీద, తను వెళ్ళి శాసనసభలో కనుక ఇదే గణాంకాలు చెప్తే అంతకన్నా ఇతను డొక్కసిరిగిపోయే గణాంకాలు వాళ్ళు చూపిస్తారు. ఇతను ప్రభుత్వం నుంచి ఎంత నష్టపరిచాడు, ప్రభుత్వాన్ని, అదానీని, ఇతరులని ఎంత లబ్ధి చేకూర్చాడు. అందులో ఇతను తీసుకున్నది 100 కోట్లు అయితే వాళ్ళకి 1,00,000 కోట్లు లబ్ధి చేకూరింది. నిజానికి అతను కనుక నిజమైన ధైర్యస్తుడైతే FBI మీద ఓపెన్ లెటర్ రాయాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. నా మీద FBIలో ఇలా ఆరోపణ వచ్చింది, నేను ఒక భారతీయ పౌరుడిని, ఒక భారతీయ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను, దీన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను, అక్కడి నుంచి ఆ రికార్డులు తెప్పించండి, FBIతో కూడా నేను ఛాలెంజ్గా చేయండి. ఇప్పటికే నా మీద అనేకమైన కేసెస్ ఉన్నాయి, దాంతోనే నేను సతమతం అవుతున్నాను. వీటిని ఏకకాలంలో కనుక మీరు విచారణ చేయించి వితిన్ 1 ఇయర్ లోపల దోషినో నిర్దోషినో తేల్చండి. ఒకవేళ కనుక నేను దోషి అని కనుక FBI కేసులో తేలితే ప్రభుత్వ జప్తులో ఉన్న 45,000 కోట్ల ఒక్క పైసా కూడా నేను తీసుకోను, ప్రభుత్వ కోశాగారానికి నేను సమర్పించేస్తాను, నేను ఛాలెంజ్ ఇస్తున్నా, అంత ధైర్యం నాకుంది అని ఆయన రాయాలి. అది కాకుండా ఇలాంటి గులకరాళ్ళ ప్రశ్నలు వేస్తున్నాడు. ఎవరికి తెలీదు షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతుకుని షర్మిల వినిపించింది, అందరి మాట అదే. సార్ ఇక్కడ షర్మిల గారు ఇంకొక మాట కూడా అన్నారు ఆయన వేసిన ప్రశ్నల్లో. అంటే 2021లో సెకీ వేలం ఏదైతే వేసిందో దాంట్లో గరిష్టంగానే ₹2.14 ఉంటే నువ్వు ₹2.49కి ఎందుకు కొన్నావు అని అడిగింది. అండ్ ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏమంటున్నారంటే కేంద్రం రాసినటువంటి లెటర్ ద్వారా అతి తక్కువ ధరకి నేను కొన్నాను, సో అదే ఆ టైంలో కొనకపోయి ఉంటే ఇదే ఎల్లో మీడియా అప్పుడు నాపై దుష్ప్రచారం చేసేవి అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అండ్ ఇంకొకటి సార్, ఎందుకు ఇలా ఎక్కువ కరెంటు ఛార్జీలు మీ హయాంలో పెంచారు అంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మేము పెంచాల్సి వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. అసలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎంత ఉండింది అక్కడ గరిష్టంగా రేటు, అలాగే ఏ రాష్ట్రాల్లో ఎంత ఉండింది, చంద్రబాబు గారు కొన్నప్పుడు ఎంత ఉండింది, మరి ఈయన కొన్నప్పుడు ఎంత ఉండింది, అదేమన్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? నిస్సందేహంగా ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్పష్టం, లాభపడింది అదానీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నష్టపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేశారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసుకున్న ఒప్పందాల్లో ఏంటి, మిగిలిన రాష్ట్రాల ఒప్పందాలు ఏంటని చెప్పని. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 7 రాష్ట్రాలతో పాటు ఆయన ఒప్పందం చేసుకున్నాడు.
5 రాష్ట్రాలు అధికంగా, అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్న దానికంటే కూడా అధికంగా వాళ్ళు కొన్నారు, అధిక ధరలు పెట్టి. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికంటే కూడా 6 పైసలు తక్కువగా ఒక మధ్యప్రదేశ్ మాత్రమే ధర తగ్గించేసి కొనుక్కున్నారు వాళ్ళు. ఇక్కడ రాజస్థాన్ వచ్చేతలకి ₹5.76, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొంద ₹4.84. అలాగే గుజరాత్ వచ్చేతలకి ₹6.30, మహారాష్ట్ర ₹5.56, కర్ణాటక వచ్చేతలకి ₹6.51, తమిళనాడు ₹5.10. ఇందుట్లో మధ్యప్రదేశ్ మాత్రమే ₹4.78. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికంటే 6 పైసలు తక్కువగా కొంది. దీనికి సంబంధించి 2019 సెప్టెంబర్ 16వ తారీఖు నాడు అప్పుడు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే సింగ్ గారు స్వయానా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయటం కూడా జరిగింది. మీరు పీపీఎల్ను రద్దు చేయొద్దు, దానివల్ల మీరే ఇబ్బంది పడతారు, వాస్తవంగా చూసుకుంటే పక్క రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రం తక్కువకే కొంది, మీరు దాన్ని రద్దు చేసుకోవద్దని చెప్పని బతినాడారు. అయినా సరే పెడచెవిని పెట్టి ఆయన చేసుకోడారు. మీరు ఒకసారి కనుక గమనిస్తే మనకి 10 సంవత్సరాల క్రితం 1 మెగావాట్ విద్యుత్ కొనాలి అంటే ₹7,50,00,000 అయింది. అదే ఈరోజు ₹1,50,00,000 వస్తుంది. అంటే వ్యత్యాసం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే 10 సంవత్సరాల నాడు ఉన్నటువంటి ధర ఈరోజు ఉండదు. అంటే దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప ఒకేసారి 25 సంవత్సరాలు తీసుకున్నావంటేనే దీంట్లో నువ్వు ఏ విధంగా చేసావు అనేది నేను నీ చెల్లెలు చెప్పింది. అలాగే గతంలో దీని గురించి పయ్యావుల కేశవ్ గారు నవంబర్ 6వ తారీఖు నాడు 2021 ఇదే అంశాన్ని లేవనెత్తాడు. ఆయన పబ్లిక్ అకౌంట్స్ సంబంధించి ఆయన ఆ రోజు ఉన్నాడు కాబట్టి ఆయన ఆ రోజు దీన్ని అంశాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఆ రోజు తర్వాత మళ్ళీ న్యాయస్థానానికి కూడా వెళ్ళారు, ఇది ప్రజలు నష్టపోతున్నారు అని చెప్పని. మీరన్నట్టు 8 సార్లు విద్యుత్ ధరలు పెంచారు. ఎందుకు పెంచారు? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. అంటే పీపీఎల్ రద్దు చేసినందువల్ల జరిగిన నష్టమే కదా. మరి ఇదే అధిక ధరలో కొన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్టు మాట్లాడుకుంటే, మీరు దాని గురించి 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు సమీక్ష ఎందుకు చేయలేదు, ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇదే ప్రశ్న ఈరోజు షర్మిల కూడా అడిగింది కదా. అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, నష్టపడుతుంది, ఇంకా నష్టపోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు నువ్వు తీసుకున్నటువంటి 25 సంవత్సరాల ఒప్పందం అంటే ఒక రకంగా ఇప్పుడు ఒక తరాన్ని తాగుడు పెట్టినట్టేగా. 25 సంవత్సరాలు అంటే ఒక తరాన్ని తాగుడు పెట్టినట్టే కదా. అంటే ఆ మద్యానికి అట్లానే పెట్టావు, మద్యానికి కూడా అప్పులు తీసుకోవడానికి 25 సంవత్సరాల్లో అప్పులు తీసుకున్నావు తాకట్టు పెట్టేసి. అంటే నువ్వు ఏదైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తాకట్టు పెట్టాలని నిర్ణయం చేసుకున్నావు. నీకు లాభపడితే చాలు, ఎవరినైనా తాకట్టు పెడతావు. నువ్వు సచివాలయాన్ని కూడా పెట్టేశారు కదా, ఇక ఆస్తులు మొత్తాన్ని పెట్టేశాడు కదా. సచివాలయం ఏంటి, విశాఖ ఏంటి, అందుబాటులో ఉన్న ఇంటిని పెట్టాడు. అది ప్రభుత్వం ఇబ్బంది. చివరికి గవర్నర్ గారిని కూడా ఇరికిచ్చాడు, అంతకుముందు ఉన్న గవర్నర్ గారిని కూడా. అంటే ఇవన్నీ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రజలు మీరు అన్నట్టు ఒక విషయం మాత్రం అతను బలంగా నమ్మాడు, 25 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాను అంటే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకొక 25 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటాను కాబట్టి మీరందరూ నా మాట ఏనని చెప్పి అధికారులను బెదిరించాడు, భయపెట్టాడు, ప్రలోభానికి గురి చేశాడు. దానికి లొంగిన వాళ్ళు ఆయనకి పనిచేశారు, లొంగన వాళ్ళని పక్కకు పంపించేశాడు. అంటే ఎవరు వచ్చినా సరే మనకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఒక సౌలభ్యం ఉంది, వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకోవాలంటే కేంద్రం నుంచి అనుమతులు రావాలి. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడానికి అవసరం లేదు. కాబట్టి కేంద్ర సర్వీస్ వాళ్ళు మనం అక్కడికి వెళ్ళి ఏదో విధంగా మేనేజ్ చేసుకోవచ్చు, ఈయన చూసుకుంటారు కదా అనే ఉద్దేశంతో రీతిని చేశారు. ఇప్పుడు వాళ్ళు ఫలితం అనిపిస్తూ ఉన్నారు. ఎవరైతే శ్రీకాంత్ అనే వ్యక్తి పీపీఎల్ రద్దు చేయడానికి ప్రముఖ పాత్ర వహించాడో, ఇతను ఏది చెప్తే అది చేయడానికి అతను ఆ రోజు ముందు ఉండి చేశాడు. అట్లానే భాస్కర్ అనే వ్యక్తిని తీసుకొచ్చేసి ఒక రోజులోనే డ్రాప్ తయారు చేశారు. సహజంగా ఏదైనా ఒప్పందాలు చేసుకోవాలి అంటే మామూలుగా దానికి వాళ్ళు కేంద్రం నుంచి ఇదిగో మేము ఇట్లా మీకు ఇవ్వాలనుకుంటున్నాం, మీకు ఇష్టమా లేదా అని చెప్పని అంటారు. దాన్ని మంత్రివర్గ తీర్మానం చేసుకోవాలి, తర్వాత అధికారులు సమీక్షించాలి, మంచి చెడుల గురించి మాట్లాడుకోవాలి. కనీసం ఎలాంటివి చేయాలి అంటే మీకు 2-3 నెలలు సమయం పడుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ఏర్పడిన తర్వాత అమరావతికి అప్పు ఇవ్వాలి అంటే ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు? ఇప్పటికి ఇంకా సంతకాలు కాలేదు, డబ్బులు రాలేదు. అంటే ఒప్పందాలు జరగడానికి ఇంతకాలం పరిమితి ఉంటుంది. అవన్నీ వదిలేసి ఒక్క రోజులోనే అది కూడా మీకు దగ్గర బంధువైనటువంటి బాలు శ్రీనివాసరెడ్డి స్వయంగా చెప్పాడు, అర్ధరాత్రి పూట సంతకం పెట్టమన్నారు, నేను పెట్టలేదు అని. ఇది చాలు కదా అందుట్లో లోపభూయిష్టంగా ఉంది అని చెప్పుకోవడానికి. ఒకటి మాత్రం చాలా స్పష్టం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోయారు 5 సంవత్సరాలు. ఆంధ్ర రాష్ట్ర ప్రగతి ఆగిపోయింది.
ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు ఆగిపోయినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అదే రకమైన విషం జిమ్మే ప్రయత్నంలోనే అతను ముందుకెళ్తా ఉన్నాడు. అతని ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, పరిశ్రమలు రాకూడదు, ప్రజలు బాగుపడకూడదు, ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదు, వీళ్ళు ఇచ్చే తాయిలాలకు అలవాటు పడిపోయి వాళ్ళకి ఓట్లు వేసే సాధనంగా మాత్రమే ప్రజలు ఉండాలి తప్ప స్వతంత్రంగా ఆలోచించకూడదు అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. దీనికి ఒక రకంగా ప్రజలు కూడా కారణమే. ఎందుకంటే అతని గురించి అన్ని విధాలా తెలిసిన తర్వాత కూడా 2012లో ఉప ఎన్నికల్లో గెలిపించడం, ఒక స్థానం తప్ప మిగిలిన గెలిపించడం భారీ ఆధిక్యతతో, తర్వాత 8 లోక్సభ స్థానాలు 67 శాసనసభ స్థానాలు ఇవ్వటం, మళ్ళీ 2019లో 151 స్థానాలు శాసనసభకి 22 స్థానాలు లోక్సభకి ఇచ్చేతలకి ఇక నేను ఏం చేసినా పట్టించుకోరు వీళ్ళు, నా అవినీతి గురించి వీళ్ళు పట్టించుకోరు అనే ఒక ధైర్యంతో వెళ్ళాడని అయితే మాత్రం నేను భావిస్తున్నాను. రైట్ సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మాట అన్నారు, అసలు ఎఫ్ఐఐ ఛార్జ్ షీట్లో నా పేరు ఎక్కడుంది, ఆదానితో కలిస్తే ఇంకా దీని గురించి కలిసినట్టేనా, ఈ ఒప్పందాలు ఏమీ జరగలేదు, అలాగే ఎవరైతే ఇప్పుడు ఆదానికి చాలా కంపెనీలు ఉన్నాయి, ఎవరైతే నా పేరుని తీస్తున్నారో దీంట్లో వాళ్ళ మీద నేను పరువు నష్టం దావా వేస్తాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఆయన నేను అన్ని రాష్ట్రాల కంటే తక్కువ రేటుకి నేను అప్పుడు కుదుర్చుకున్నాను ఒప్పందం సెకీతో అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాలకి ₹2.49 అప్పుడు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అదే ఆదాని గుజరాత్కి ₹1.99 ఇచ్చారని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాము. అంటే ఈ 25 సంవత్సరాలకు కొన్నారు అంటే ఇంకా తక్కువకి తీసుకోవాల్సిన అవసరం ఉండింది, అంటే గుజరాత్ కన్నా ఇంకా తక్కువకి ఇవ్వాలి. మరి ఎందుకు అంటే అసలు 25 సంవత్సరాలకి ఇంత ఎక్కువ రేటుకు తీసుకున్నారంటే ఇక్కడ అవకతవకలు జరిగాయనేది సుస్పష్టం. అండ్ ఇంకొకటి 25 సంవత్సరాలకి తీసుకోవడంలో అంటే సాంప్రదాయ ఇంధన వనరుల్ని అభివృద్ధి చేద్దాము, వాటిని ప్రొడ్యూస్ చేద్దామన్న ఆలోచన ఆయనకి లేదంటారా? మీరేం చెప్తారు? అసలు ఆయనకి ఏ విషయంలోనూ ముందు చూపు ఉండదమ్మా. ఆయనకల్లా ఉండదల్లా ఒకటే చూపు, మందు మీద ఎంత వస్తుంది అనేది మందు చూపు, రెండోది గనుల మీద, ఇసుక మీద, ఇప్పుడు ఇట్లాంటి ఎలక్ట్రిక్ పవర్ పర్చేజెస్ మీద ఎక్కడ ఏ చిన్న ఆదాయ వనరు ఉండా ఆయన వదలలేదు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ల ముందుగా దాదాపు 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో ఉండి వీళ్ళు ఏంటంటే వాటి పెన్షన్లు ఇద్దామని ఒక ప్రపోజ్ చేస్తే 24 గంటలు ఆగండి, దీని ప్రభావం రేపు ఎలక్షన్ మీద పడకుండా ఉంటుంది అని అంటే ఆ 24 గంటల్లో కూడా ఆ డబ్బుని ఆయన పేద ప్రజలకి లక్షలాది మందికి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని కొన్ని ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చేసాడు. ఎందుకు? వాళ్ళకి చెందినటువంటి బిల్లులు కనుక చేస్తే కిక్ బ్యాక్స్ వచ్చేస్తాయని. ఆఖరి నిమిషంలో కూడా ఆయన ప్రజలను చూడలేదు, వాళ్ళ సొంత అంటే ఫ్రెండ్స్ని వాళ్ళ కంపెనీలకి పే చేయటానికే ప్రాధాన్యత ఇచ్చాడు. అట్లాగే ఇవాళ మీరు అన్నారు ఇతను ఇంత 25 సంవత్సరాల కోసం ఎందుకు ఇంత ఇప్పుడు అప్పటికి అసలు ఆల్రెడీ షర్మిల గారు చెప్పింది కదా, టెండర్స్ అవ్వటం, ప్రాసెస్ అవ్వటం, ప్రైసెస్ ఏ కంపెనీ ఎంత కోట్ చేసింది లిస్ట్ అయింది. ఓన్లీ వర్క్ అవార్డు చేయటమే, ఉండాళ్ళలో కల్లా లోయెస్ట్ బిడ్డర్ ఎవరుంటే వాళ్ళకి అవార్డు చేయటమే. ఆ స్టేజ్లో సెక్కి ఇంటర్వ్యూన్ అయింది. ఎట్లా అయింది? అదానీ ద్వారా వాళ్ళిద్దరూ ఒక అవగాహనకు వచ్చారు. వచ్చి ఎంటర్ అయినప్పుడు ₹2.14 ఆల్రెడీ లోయెస్ట్ బిడ్ ఉండగా దానికి ఇచ్చేస్తే అక్కడ దాదాపు 35 పైసలు రాక మనకి సేవింగ్ దొరుకుతుంది. అది అవన్నీ రద్దు చేసేసి ఈయన 3 సార్లు ఆమె అడిగింది కదా ఒక వ్యక్తిగతంగా ఇండస్ట్రియలిస్ట్ నిన్ను ఎందుకు కలవాల్సి వచ్చింది అని. అది అయిన తర్వాతే ఈ అగ్రిమెంట్ జరిగిందని కూడా FBI చెబుతుంది. ఇప్పుడు అతను FBI మీద అడగాల్సిన ప్రశ్నల్ని ఎవరి మీదో నేను పరువు నష్టం దావా వేస్తానని బెదిరిస్తున్నాడు. అసలు నీ మీద ఎవరు రాయిస్తారో వాళ్ళని అడుగు ఫస్ట్. ఇప్పుడు వీళ్ళు నిన్ను ఇక్కడ నీ మీద ఇక్కడ విచారణ జరుగుతుందా, అమెరికాలో విచారణ జరుగుతుందా అనేదే కదా ఇక్కడ చర్చ. తర్వాత ఇంకోటి ఏంటంటే ₹1.99 గుజరాత్ కొనుక్కున్నప్పుడు అదే వ్యక్తికి చెందిన స్వరాష్ట్రం, ఇక్కడికి వచ్చేటప్పటికి నీకు ₹2.49 50 పైసలు తేడా వచ్చేసింది. 50 పైసలు తేడా అంటే చిన్న మాట కాదు కదా, కొన్ని కోట్ల రూపాయల వేరియేషన్ వస్తుంది, తేడా వస్తుంది. అందువల్ల నువ్వు ఇక్కడ క్లియర్గా నువ్వు అక్రమాలకు పాల్పడ్డావని షర్మిల చెప్పడమే కాదు సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. ఇప్పుడే పే చేస్తున్నది ఎవరు? ఈ విద్యుత్ బిల్లులు బకాయిలు అల్టిమేట్ ఎండ్ యూజర్ ఎవరు? కన్జ్యూమరు. అది చిన్న గుడిసెలో ఉన్న ఒక బల్బు వాడు వ్యక్తి కావచ్చు, చిన్న చిన్న కుటుంబాలు కావచ్చు. అంతకుముందు వాళ్ళకి 100-150 బిల్లులు వచ్చే వాళ్ళకేమో 600-700కి వెళ్ళి 500 బిల్లులు కట్టే వాళ్ళకి వచ్చేసి 2,000-2,500కి వెళ్ళిపోయినాయి. ఎంత కూడా ప్రజలు సఫర్ అవుతున్నారు.
ఇప్పుడు ఆయన FBI మీద నాది పేరు లేదు అంటున్నాడు. డాక్యుమెంట్స్ అందరూ కూడా వాళ్ళ మీడియాలో చూపిస్తున్నారు. ఫలానా పేజీలో ఎక్కడెక్కడ ప్రస్తావించారు. 2019, 84 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీట్లు 2 ఉన్నాయి. ఆ పదవులు ఒక సీటు A1 and 2 అని ఒకటే పదవి కదా ఉంది. అది నువ్వే కదా, నువ్వు అన్నప్పుడు నీ పేరే కదా అది అన్నప్పుడు నువ్వు వాళ్ళతో అడ్రస్ చేయాలి. కానీ ఇక్కడ పెట్టుకునే జర్నలిస్టుల మీద, ప్రెస్ మీద, మీడియా మీద ఎందుకు నీ ప్రతాపం? అంత పెద్ద సంస్థ నీ పేరుని ఎందుకు కోట్ చేసింది? అసలు నువ్వు నిజంగా కనుక గతంలోనూ నీ మీద అవినీతి చరిత్ర లేదు, ఎప్పుడూ లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, నా మీద ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు, అసలు లేని విషయాలు తీసుకొస్తున్నారని నువ్వు అది ఛాలెంజ్గా రాయి, ఒక లెటర్ రాయి, ఓపెన్ లెటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తే వాళ్ళు కూడా FBIతో ట్యాకిల్ చేస్తారు. మా రాష్ట్రంలో ఒక చీఫ్ మినిస్టర్ ఒక లెటర్ రాశాడు, మాకు హోమ్ మినిస్టర్ రాయొచ్చు, నువ్వు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాయొచ్చు, CBIకి రాయొచ్చు, అత్యంత దర్యాప్తు సంస్థ లేదు, రాజ్యాంగంలో సర్వోన్నత న్యాయస్థానం. ఒకసారి ఆయన రాశాడు కూడా, NV రమణ గారిని ప్రధాన న్యాయమూర్తిగా నియామకం జరుగుతున్న ప్రాసెస్లో ఆయన అర్హుడు కాదు, ఆయన మీద ఇన్ని అనర్హతలు ఉన్నాయని కూడా బహిరంగ లేఖ రాశాడు. ప్రధాన న్యాయమూర్తికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, అందరికీ రాస్తూ దాన్ని బహిరంగంగా కూడా వదిలాడు. ఎప్పుడైనా అటువంటి అంశాలని బహిరంగ చర్చ చేయరు. అది న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంతర్గత వ్యవహారం. అది అసలు ఎప్పుడు ముఖ్యమంత్రులు జోక్యం చేసుకోవటం కూడా ఎప్పుడూ లేదు ఇంతవరకు. వాళ్ళు కొలీజియము, ప్రధాన న్యాయమూర్తి వాళ్ళు నిర్ణయిస్తారు అంతర్గతంగా. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో లేకపోతే న్యాయశాఖలో అంతర్గతంగా చర్చిస్తారు అత్యున్నత స్థాయిలో. దాన్ని బజార్కి ఇచ్చావు. ఇప్పుడు నీ మీద ఇంత పెట్టినప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుని 4 గోడల మధ్యలో విలేకరులు లేకుండా కెమెరాలతో నీ అంతటి నువ్వే షూటింగ్ చేయించుకుని అది రికార్డ్ చేసి బయటకు వదలటం ఎందుకు? నువ్వు ఒక లెక్క బహిరంగ లేఖ ప్రజల ముందు, ఇప్పుడు నీ గతంలోనూ నీ మీద అవినీతి గురించి డౌట్లు ఉన్నాయి, డౌట్లు కాదు కేసులే ఉన్నాయి, అనేక ట్రంక్ పెట్టెల నిండా ఉన్నాయి. తర్వాత ప్రజలు కూడా నమ్మబట్టే వాళ్ళు కూడా బటన్ నీకు వ్యతిరేకంగా నొక్కారు. ఇప్పుడు నీ యొక్క వ్యక్తిత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు నీ మీద ఉంది ప్రజలందరి ముందు. ఇంకా రహస్యమే ఉంది. FBI ఏమి దాన్ని సీక్రెట్గా ఏం దాయలే. అది అందరూ ఆంధ్రప్రదేశ్లో మీడియా ఛానల్స్లో ప్రతి వాళ్ళు పేజీ నెంబర్తో సహా, పారాగ్రాఫ్ లైన్లో సహా చూపిస్తున్నప్పుడు ఈయనకి ఎందుకు కనపడదు? ఈయనకుండా సలహాదారులకి ఇంగ్లీష్ రాదా, లేకపోతే జనరల్ నాలెడ్జ్ లేదా, అది లేకపోతే తెలియనట్టు నటిస్తున్నారు, ఇంగ్లీష్లోనే మాట్లాడారు. తర్వాత ఆయన మాట్లాడేదానికి అసలు ప్రజలు ఎదురు చూస్తున్నదేమో FBI మీద, నీ మీద వచ్చిన అంశం మీద ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తుంటే అసలు దాని గురించి నా పేరే లేదని చెబుతున్నాడు. లేనప్పుడు కూడా నువ్వు బయటకు వచ్చింది కాబట్టి రా, ఈ తప్పే ఉంది, FBI నా పేరు ఉందా లేదా, ఉంటే మీరు ఏ బేసిస్ మీద చేశారు, మా ప్రభుత్వానికి కూడా షేర్ చేయండి ఆ ఇన్ఫర్మేషను, నేను ఇక్కడ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, లేదు అమెరికా రమ్మంటే కూడా నాకు వీసా పంపండి, నేను వస్తా, మీ కోర్టుల ముందే ఎదుర్కొంటా, నేను నిర్దోషిని, ఎప్పుడు కూడా నా మీద అవినీతి కేసు భారతదేశంలోనూ రికార్డ్ అవ్వలేదు, విదేశాల్లో రికార్డ్ అవ్వటం నాకు విస్మయం కలిగిస్తుంది. ఇంత నిజాయితీగా బతికాను నేను. మా చరిత్రలో మా తండ్రి కానీ నే కానీ అవినీతికి దూరంగా ఉన్నాము. మా ప్రజా జీవితమే, ప్రజల సేవ లక్ష్యంగా బతికాం తప్ప ప్రజల నుంచి ఇట్లా డబ్బు తీసుకోవటం, అసలు పారిశ్రామికవేత్తలను కలిసి డబ్బులు తీయటం అనేది లేదు. అతను ఒక పారిశ్రామికవేత్తగా కలిశాడు, టీ ఇచ్చి పంపించేశా, అంతవరకు తప్ప మా ఇద్దరి మధ్యలో జరిగింది ఏమీ లేదు అని ఆయన ఓపెన్ లెటర్ ఇప్పుడు రాయాలి. NV రమణ గారి గురించి రాయటం కాదు. అయినా కూడా ఆ రోజు వాళ్ళు అంతర్గతంగా విచారించి ఇతనికి విశ్వసనీయత లేదు, కానీ NV రమణ గారికి విశ్వసనీయత ఉందని నిర్ణయించుకుని ఆయన ప్రధాన న్యాయమూర్తిగా కూడా నియమించారు. మళ్ళీ అదే వ్యక్తిని నేను పౌర సన్మానం చేస్తానని కాళ్ళ వేళ్లపడి విజయవాడ తెచ్చుకుని పౌర సన్మానం కూడా ఇచ్చాడు. ఒక వ్యక్తి అవినీతిపరుడని నువ్వు నమ్మినప్పుడు ఆ వ్యక్తిని నువ్వు ఎందుకు పౌర సన్మానం చేస్తావు? ఇప్పుడు షర్మిల గారు అడిగినట్టు నీకేం వ్యక్తిత్వం లేదా? కాసేపుకి ఒక రకంగా మారిపోతూ ఉంటావా? ఏదన్నా ఒక నిర్ణయం మీద నువ్వు ఉండి మాట్లాడు. ఇతర సాట్ల అన్ని రాష్ట్రాలు అదే టైంలో 4-5 రాష్ట్రాలు ₹2.49 కన్నా కూడా చాలా తక్కువ ప్రైసెస్లో కొన్నది. నువ్వు అది చెప్పకుండా నేనేదో దేశానికి సేవ చేశాను, ఇప్పుడు ఎవడో వెనకటకన్నా అంటే ఆడి పెళ్ళానికి ఆడి అన్నం పెడతా నేను దేశ సేవ చేస్తున్నాను. అట్లాగే నువ్వు 25 సంవత్సరాల ఒక భారాన్ని ప్రజల మీద మోపటానికి నువ్వెవరివి? తర్వాత మీకు గుర్తుందో లేదు, మీరు చిన్నపిల్లలు ఫస్ట్ సెల్ ఫోన్ వచ్చినప్పుడు ఇన్కమింగ్ కాల్ కూడా ₹10 ఉండేది, ₹12 చిల్లర ఉండేది ఇన్కమింగ్ కాల్కి. బయటికి వెళ్తే కాదు, ఇవాళ మీరు ఎంతసేపు మాట్లాడినా ₹10-15 కూడా రోజుల్లో మాట్లాడిన అట్లా. అంటే టెక్నాలజీ ఎప్పుడైనా ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ దాని ఖర్చు తగ్గిపోతూ ఉంటుంది. అసలు రేపు రాబోయే రోజుల్లో అసలు
ఇంటింటికి పవర్ జనరేషన్ సిస్టమ్ వచ్చినప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున కొనాల్సిన అవసరమే పడకపోవచ్చు. కానీ 25 సంవత్సరాల పాటు ఒప్పందం ప్రకారం ఈ రేట్లోనూ అంత క్వాంటిటీకి డబ్బులు అయితే పే చేయక తప్పదు. అప్పుడు ప్రజలు మొన్న కూడా నేను చెప్పాను చూసారా, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేసి కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు, నష్టపెట్టాడు. ఇప్పుడు ఎవరన్నా ఇంత శాస్త్ర సాంకేతిక పరిణామం వేగంగా దూసుకెళ్తున్న రోజుల్లో రాబోయే 25 సంవత్సరాల్లో ఏమొస్తుందని ఎవరైనా ఊహించగలమా? ఒకప్పుడు చౌదరి గారని టెలికాం జనరల్ మేనేజర్గా చేశాడు. టీవీ పేరేంటండి, చౌదరి గారు అంతకుముందు జిఎంగా చేశాడు. అయితే ఆయన ఏమన్నాడంటే ఒకప్పుడు ఎస్టీడీ చేయాల్సి వచ్చేది కాల్స్కి. రేపు రాబోయే రోజుల్లో మీరు ఇండియా మొత్తం కూడా ఒక లోకల్ కాల్ కిందకు వస్తుందని 1980-81 సంవత్సరంలో చెప్తే మేము ఆశ్చర్యపోయాం. నిజమా? అప్పుడు ట్రంక్ కాల్ బుక్ చేసి వెయిట్ చేయాల్సి వచ్చేది, ఒక పూట రోజు కూడా పట్టేది. అట్లాంటిది ఇవాళ మరి ఇండియాలో ఏ మూల ఉన్నా కూడా మనం సెల్ ఫోన్తో మనం ఎక్కడ అడవిలో ఉన్నా కూడా చేయగలుగుతున్నాం కదా. ఇంత టెక్నాలజీ మారిపోతున్న ఈ రోజుల్లో అతను ఏదో నేను 25 సంవత్సరాలకి ₹2.49 మీకు సంపద సృష్టించాను అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న సంపద సృష్టిస్తానని ఈయన తప్పుగా అర్థం చేసుకున్నాడు. సంపద తనకు తాను సృష్టించుకోవడానికి ఒక అగ్రిమెంట్ పెట్టి జనాల మీద భారం మోపాడు. చంద్రబాబు నాయుడు గారు అట్ట చేయట్లేదు. స్థానికంగా ఉండే మహిళలతో స్వయం ఉపాధి పథకాల ద్వారా అట్లా సృష్టిస్తున్నాడు. వాళ్ళకు ఉపాధి సృష్టిస్తున్నాడు, వాళ్ళకు జీవనోపాధి. అట్లాగే యూత్కి ప్రతిదీ కూడా స్థానికంగా జనరేట్ చేయాలి. కానీ నువ్వు ఎవరికో ఒక ఇండస్ట్రియలిస్ట్తో ఒప్పందం తీసుకుని అతని నుంచి నువ్వు కిక్ బ్యాక్స్ తీసుకుని అతనికేమో నువ్వు తీసుకున్న 100లో కిక్ బ్యాక్స్, ఆయనకేమో లక్షల్లో బెనిఫిట్ అయింది. సంపద ఎవరిది సృష్టిస్తున్నావు? ప్రజల సంపద తీసుకెళ్ళి ఆ ఇండస్ట్రియలిస్ట్కి సృష్టిస్తున్నావు లక్షల సంపాదన. ఒక్క 1750 కోట్ల కక్కుర్తిపడి నీ సొంతానికి ప్రజల మీద భారం మోపాడు. ఇది సంపద సృష్టించమని ఎవరైనా అంటారా? ఇది ఎవరైనా అంటారా? ప్రజల సంపదను మొత్తం డ్రైన్ అవుట్ చేస్తున్నావు. నువ్వు రాష్ట్రం నుంచి తుడిచి తీసుకెళ్ళి ఆ ఇండస్ట్రియలిస్టుల కాంపౌండ్లో పోషిస్తున్నావు. అది రైట్ సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎక్కడ ఎఫ్బిఐ ఛార్జ్ షీట్లో నా పేరును నమోదు చేయలేదు, ఎక్కడ నా పేరు వినిపించింది అని చెప్పి. అయితే ఈరోజు షర్మిల గారు కూడా అనడం జరిగింది, అప్పట్లో సీఎం అంటే నువ్వు కాదా అని చెప్పి అడిగారు. అండ్ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోర్టులు కట్టబెట్టారు ఆదానికి అని చెప్పి కూడా ఆవిడ ఇంకొక ఆరోపణ చేశారు. అప్పట్లోనే మీ మధ్య మొదలైంది, దోచిపెట్టడం అప్పట్లోనే మొదలైందని చెప్పి కూడా ఆవిడ అనడం జరుగుతుంది. సో మీరేమంటారు? ఈ ఒప్పందం ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా ఆదానికి కట్టబెట్టారని ఆవిడ ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ఆదాని ఆయనే స్వయంగా మీరు ఒకసారి ఆయన మాట్లాడిన వీడియో కనుక ఒకసారి చూస్తే 2014 నుంచి 2019 వరకు ఆదాని ఈ రాష్ట్రంలోకి రాలేదు, నా ద్వారానే ఆ రాష్ట్రంలోకి వచ్చారని చెప్పి బహిరంగంగా చెప్పాడు ఆయన. ఒక పబ్లిక్ మీటింగ్లోనే చెప్పాడు ఆయన. అట్లాగే ఇప్పుడు ఒకటి సహజంగా ఏంటంటే ఎవరన్నా బయట దేశస్తులు కావచ్చు, స్వదేశీ వ్యాపారస్తులు కావచ్చు, ముఖ్యమంత్రిని కలిస్తే ప్రభుత్వం, అది ముఖ్యమంత్రి వ్యక్తిగతం కాదు, అది వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఒప్పందాలకు సంబంధించి దేని మీద చర్చించారో, ఏ ఏ పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్పని బహిరంగంగా ప్రజలకు తెలియజేస్తారు. మరి 3 పర్యాయాలు మీతో కలిసినప్పుడు దేనికి ఆయన వచ్చి కలిసాడని ఎప్పుడన్నా మాట్లాడారా? మాట్లాడలేదు కదా. ఇక్కడే లోపు ఇష్టం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు పోర్టులు కావచ్చు, వివిధ సంబంధించి కావచ్చు, మొన్న విశాఖపట్నానికి దగ్గర గనులకు సంబంధించింది కావచ్చు, వీటన్నిటి కూడా ఆయన కట్టబెట్టారనేది సుస్పష్టం. మన ప్రభుత్వ వాటా కూడా భవిష్యత్తులో పోర్టులు మొత్తం మనకి, అంటే ఆయనకి ఏదైతే రాశారో ఆ పోర్టుకు సంబంధించి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మొత్తం ప్రభుత్వానికి వస్తుంది. అయినా సరే రాసి పారేశాడు, ఆ వాటా కూడా ఊరుకున్నాడు. అంటే దాంట్లో అతనికి ఇచ్చినందువల్ల ఇతనికి వస్తాయి అనేది బహిరంగ రహస్యమే, అతనికి అలవాటు కదా అదంతా. దాంట్లో మొహమాటమే ఉంది. ఇప్పుడు అతను పరువు నష్టం దావా వేయాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే పరువు నష్టం దావా వేస్తే ఇవన్నీ పొందుపరచాలి. పొందుపరిచినప్పుడు విచారణలో తేలుతాయి కదా, విచారణ దాని మీద కూడా మాట్లాడుకుంటారు కదా. మాట్లాడినప్పుడు అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఆయన దాస్తే దాగేది కాదు కదా. దీనికి సంబంధించినంత వరకు వీళ్ళ మీద వేస్తే వీళ్ళు ఎన్నిక దగ్గర మనుషులు అయితే ఎవరు లేరు. ఇతను చూసి ఒడతుపులకి ఇతను అధికారంలో ఉన్నప్పుడే భయపడేవాడు. ఈరోజు ఎందుకు భయపడతారు? ఈరోజు నువ్వు అధికారంలో లేవు, నువ్వు ఒక శాసనసభ్యుడివే, కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా రాలా నీకు. ప్రజలు నువ్వు చేసిన అక్రమాలకి, అన్యాయాలకి, దుర్మార్గాలకి, దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి నీకు సరైన శిక్ష విధించారు. దాంట్లో నీ పాత్ర ఎంత ఉందో వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు, అనుభవించారు. స్వతంత్రాన్ని కోల్పోయారు 5 సంవత్సరం. మాట్లాడటానికి భయపడ్డారు, బయటకు రావడానికి భయపడ్డారు. ఇప్పుడు స్వేచ్ఛ కోసం వాళ్ళ సంకల్పంతో ఓట్లు వేశారు, గెలిపించుకున్నారు ఈ కూటమిని. ఈ కూటమి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే 2 విషయాలు. ఒకటి, 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి సంబంధించి ఎవరెవరు పాత్రదారులు, ఎవరెవరు సూత్రధారులు ప్రజల ముందు పెట్టాలా,
పాత్రదారులకి సూత్రధారులకి కూడా శిక్షలు వేయాలి. ఆ విధంగా వెళ్ళటానికి ఇప్పుడు అభివృద్ధి గురించి ఆలోచిస్తూ పరిశ్రమలు తీసుకొచ్చే క్రమంలో కేంద్రం నుంచి నిధులు తెచ్చే దాంట్లో వాళ్ళు విజయవంతం అయ్యారు, తీసుకొస్తా ఉన్నారు. దాంతోపాటు ఈ అంశాలను కూడా బయటకు తీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ అంశం ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. గనుల వెంకటరెడ్డి మన దొరికాడు, మళ్ళీ అతనికి వెలుసుబాటు వచ్చింది. ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. అతనికి ఎందుకు అట్లా వచ్చింది? ఇన్ని విధాలు అతని గురించి అభియోగం మోపితే ఎందుకు అతను బయటకు రాగలిగాడు? ఇందు లోపం ఎక్కడుంది? ఇదే ఇంకోటి ఆలోచించుకోవాల్సిన విషయం. అట్లాంటిదే ఇది కూడా అట్లానే జరుగుతుందా? ఇప్పుడు ఆదాని విషయం, ఆదాని వల్ల భారతదేశం మొత్తం ఈరోజు పరువు కోల్పోయింది విదేశాల్లో. అట్లాగే జగన్మోహన్ రెడ్డి విషయంలో రాష్ట్రం పరువు కోల్పోయింది. ఇప్పుడు నీ ఒక్కడిది కాదు కదా, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అక్కడ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అంటారు తప్ప, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటారే తప్ప నిన్ననరు. నువ్వేమనుకున్నావు అంటే నేనే ప్రభుత్వం అనుకున్నావు. కానీ ఇక్కడ ప్రజలు ఇందాక వారు చెప్పినట్టు 25 సంవత్సరాలకి ప్రజలు తాకట్టు పెట్టిందనేది వాస్తవం. ఇది ఈ అంశంలోనే కాదు, ఇందాక చెప్పినట్టు మద్యంలో పెట్టాడు, అలాగే గనులకు సంబంధించింది కావచ్చు. జరిగిన అంశాలన్నీ కూడా ఈరోజు 25 సంవత్సరాల్లో ఇరికిపోవడమే కాకుండా మీరు బాగా గమనిస్తే రాష్ట్ర యువతని ఎంత నిర్వీర్యం చేశాడంటే మత్తు పదార్థాలకు బానిసలు చేశాడు. సుమారు వాళ్ళ గణాంకాల ప్రకారం, గత ప్రభుత్వం గణాంకాల ప్రకారమే 3 లక్షల మంది యువకులు గాంజాకి అలాగే మత్తు పానీయాలకి బానిసలయ్యారని చెప్పి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అట్లాగే 10వ తరగతి లోపు ఆడపిల్లలు కూడా గాంజాయి సేవించేసి గొడవపడ్డ సందర్భాలు చూస్తాము. అట్లాగే ఒంగోలు సంబంధించి ప్రభుత్వ వైద్యశాలలో మరి ఆ రోజు మామూలుగా వైద్య శాస్త్రంలో సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి గంజాయి సేవించి. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటా ఉంటే ఏం చేసావు నువ్వు 5 సంవత్సరాలు? నువ్వు అన్నావు నాకు సన్మానం చేయాలా, సత్కారం చేయాలా, ఏదైనా పురస్కారం ఇస్తే నాకే ఇవ్వాలా. నిజంగానే ఇచ్చారు కదా నీకు పురస్కారం, సత్కారం చేశారు ప్రజలు. అంతకంటే గొప్ప సత్కారాలు ఇంకేముంటాయి? ఆ సత్కారం చేయాలంటే పోలీసుల పరిభాషలో చేయాలా, ఎందుకంటే చేసిన దానికి అన్నిటికీ కూడా పోలీసు పరిభాషలో సత్కారం చేయాలా. అది కూడా తొందరలో ఉందని చెప్పితే ప్రజలు భావిస్తున్నారు. అది ఎంత వేగవంతంగా చేసి అతను చేసిన తప్పులన్నీ ప్రజల ముందు పెట్టేసి నిరూపణ చేసేసి శిక్షలు ఇస్తే ఈ ప్రభుత్వం మీద అంత చిత్తశుద్ధి ప్రజలు ప్రదర్శిస్తారు. వాళ్ళు కోరుకుంది కూడా అదే. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, ఆయన కొత్త ఏమీ కాదు. సంక్షోభంలోంచి సంపద ఎలా సృష్టించాలో ఆయనకు తెలుసు, సంపద సృష్టించి దాన్ని ప్రజలకు ఎలా పంచాలో ఆయనకు తెలుసు. ఆ విధంగా ముందుకెళ్తానే ఉన్నారు. అలాగే ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా, ఇందులో ఎవరైతే కుంభకోణాల్లో ఉన్నారో, ఎవరైతే దోపిడీ చేశారో, ఎవరైతే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఆస్తులను దోచుకున్నారో లేదంటే హత్యలు చేశారో వాళ్ళందరూ సంబంధించినంత వరకు కూడా దీంతో ముడిపడి ఉంది. జగన్మోహన్ రెడ్డితోటే ముడిపడి ఉంది. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇతని అండదండలతోటే వాళ్ళందరూ చేశారని చెప్పి ఈ మధ్య దొరికిన వాళ్ళు కొంతమంది చెబుతా ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా అదే బాణిలో ఉన్నారు. కాదు, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఒక సూత్రం మాత్రం బాగా కనిపెట్టారు. గుర్తు లేదు, మర్చిపోయాను, నాకు తెలియదు. ఇదే అంశం ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న దాంట్లో షర్మిల ఒక మాట మాత్రం అంది, దీనికి సంబంధించినంత వరకు కేంద్రం స్పందించట్లేదు, రాష్ట్రం స్పందించట్లేదు అన్నది. ఆ మాటకు నేను కూడా ఏకీభవిస్తున్నాను నిస్సందేహంగా. ఎందుకంటే కేంద్రం స్పందించాలి ముందు. ఎందుకంటే ఇది విదేశీ అమెరికా వాళ్ళు పెట్టారు కాబట్టి కేంద్రం స్పందించాలి. కేంద్రం మీద మచ్చబడుతుంది కాబట్టి కేంద్రమే దీన్ని తుడిపేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మీద మచ్చబడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తుడిపేసుకోవాలి. ప్రభుత్వం తన పని మాత్రమే తాను చేయాలి. రైట్ సార్, ఫైనల్గా ఎప్పుడైనా కానీ ఏ రాజకీయ నాయకుడి మీద అయినా ఆరోపణ వస్తే వెంటనే ప్రెస్ మీట్ పెట్టో వెంటనే దాన్ని ఖండించడం జరగాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అలా చేయలేదు. ఈ ఆరోపణ రాగానే వెంటనే బెంగళూరు వెళ్ళిపోయారు. తీరిగ్గా 10 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి స్క్రిప్ట్ అని మాట్లాడుతున్నారు. ఆయన తరపు అంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి ఆయన తరపు లాయర్ చెప్పిన నేపథ్యంలో లాయర్ ఏవైతే ప్రస్తావించారో అవే ఈయన నిన్న మాట్లాడటం జరిగింది. సో మరి ఆయన ఎలాంటి పనులు చేయకపోతే మరి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఖండించవచ్చు కదా, ఎందుకు లేట్ చేసి అంటారు? ఇప్పుడు ఆయన ఖండించడానికి నిన్న కూడా బీటింగ్ రౌండ్ ద బుష్ అంటారు. ఇది ఆయన మీద వచ్చిన ఆరోపణ వేరు, ఆయన ప్రస్తావిస్తున్న అంశాలు వేరు. అసలు ఆ పవర్ పర్చేజింగ్ వాటిల్లో ఆల్రెడీ వారు చెప్పినట్టు 5 సంవత్సరాల క్రితం అప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్న పయ్యావుల కేశవ్ గారు ఆ రోజునే ఈ పవర్ పర్చేజింగ్లో ఇతను చేస్తున్న అవకతవకలన్నింటినీ గుర్తుపట్టి ఆయన
బహిరంగంగాను శాసనసభలో ప్రస్తావించారు, దాని మీద హైకోర్టులో కూడా వేశారు. ఇవాళ ఇక దాని గురించి ప్రజలు కూడా నమ్మబట్టే కదా తన్ని ముఖ్యమంత్రిగా కూడా ఉండనివ్వని కారణం. ఇక నష్టం జరిగింది, దాన్ని వాళ్ళ ఏడ్చుకుని లాభం లేదు. ఇప్పుడు చేయాల్సిందల్లా తను FBI వాళ్ళు పెట్టిన కేసు అంశంలో తను పాత్ర ఉందా లేదా అనేది స్పష్టంగా చెప్పాలి. మీరు అన్నట్టు అది వదిలిపెట్టి తను బహిరంగ లేఖ రాసే విధానం ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. తర్వాత మొన్న ఆయన అంశం విషయంలో కూడా తల్లి విజయమ్మ గారు కూడా వాళ్ళ కుటుంబ విషయం కూడా బహిరంగ లేఖ రాసింది. ఇప్పుడు మీరు అన్నట్టు తను వ్యక్తిత్వం మీద రావటం అనేది ఒక భారత జాతికి ఒక అప్రదిష్టే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా అప్రదిష్టే. వాళ్ళు ప్రస్తావించిన అంశాలని ఇతనే బహిరంగంగా ఇవాళ కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా కానీ, లేకపోతే మన దర్యాప్తు సంస్థల ద్వారా కానీ, లేకపోతే హోంశాఖ ద్వారా కానీ అక్కడ కూడా ఈ లెటర్ రాయాలి. డైరెక్ట్గా నా మీద ప్రస్తావించారు కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అమెరికన్ ఇప్పుడు ప్రెసిడెంట్ బైడెన్కి రాయొచ్చు, రేపు అధికారం తీసుకోబోతున్న ట్రంప్కి కూడా రాయాలి. మీరు అధికారంలోకి వస్తున్నారు, ఆయన కూడా దాని మీదే దృష్టి పెట్టాడు. శాంతి భద్రతలు అవి నీతిపరమైన పాలన ఉండాలని. కాబట్టి నా మీద వచ్చింది కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమా? అప్పుడు పెట్టాడు సారా సిద్ధమని సభలో. ఇప్పుడు మాట్లాడాలి ఆ సిద్ధం సభ. అమెరికాతో మీరు సిద్ధమా, నేను వస్తున్నా, నేను అక్కడే మీ ఫెడరల్ కోర్టులోనే, అక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది కదా న్యూయార్క్లో, ఆ కోర్టుకు నేను వస్తానని చెప్పకుండా ఇవన్నీ చెబుతున్నాడు. ఇవి వేస్ట్ మాటలు. డైరెక్ట్గా తను కనుక లేదు అంటే మీరు అన్నట్టు అది ఆ డైరెక్ట్ ప్రస్తావనే ప్రజలకి సరైన సమాధానం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.